ఆ మహిళా సంఘం అడ్రస్ ఇస్తాను, తర్వాత వెళ్ళి మాట్లాడదులే గాని ముందు ఆవిడ మాటల్ని విను. అసలు మీరు ఆడోళ్ళేనా? ఆడ జన్మకే కలంకం తెచ్చారు కదే. ఆడోళ్ళుగా పుట్టి సాటి ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తారా? మడతెట్టి కొట్టేస్తా ఏమనుకుంటున్నారు? ఆవిడతో మర్యాదగా మాట్లాడతావేంటి? చీల్చి చెండాడక. ఆవిడ మర్యాదగా మాట్లాడిందా? విను చిన్నత్త, నా సపోర్టర్స్ ఏం మాట్లాడుతున్నారో వినండి. ఏ జయంతి సామాన్య, సమంత కాపురాన్ని కూర్చాలనుకుంటే మీ గుడ్లు పీకి చేతిలో పెట్టేస్తాను. ఎముకలు నమిలి రోడ్డును పడేస్తాను. పీక కొరికి నమిలి పడేస్తాను. ఏమనుకుంటున్నారో? ఒసే జయంతి, నీకు బుద్ధుందా అని అడుగుతున్నాను. బంగారం లాంటి కోడలు ఇంట్లో పెట్టుకొని కొడుకుకి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నావా అని అడుగుతున్నాను. ఏ సామాన్య, నీకు సమంత మొగుడే దొరికాడా? మీకిదే చెప్తున్నా, మీకు పెద్ద పెద్ద లాయర్లున్నారని విర్రవీగకండి. మీకెంత పెద్ద లాయర్లున్నా మా మహిళా మండలి కార్యకర్తల్ని మీరేం చేయలేరు. అవసరమైతే సమంత కోసం 10 మంది చచ్చైనా సరే దానికి న్యాయం చేస్తాం, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం. ఖబర్దార్. ఏంటి సామాన్య, నిన్ను వసే అన్నానని నీకు కోపం వచ్చింది కదా? అడ్రస్ ఇవ్వనా? వెళ్తావా? తర్వాత తీసుకుంటానులే. భయపడినట్టుంది. నేనా? నాకేంటి భయం? తెలుస్తుందిలే, ఇంకా ఆపు. చిన్నత్త, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ అబ్బాయిని తీసుకెళ్ళి సామాన్యతో పెళ్లి చేస్తావా? పిన్ని నోరు తెరవలేదంటే తన ఆలోచనలు మార్చుకున్నట్టుంది సామదిన. అర్థం అదే అవ్వాలి చిన్నత్త. నా బావని నా నుంచి దూరం చేయాలని చూస్తే రికార్డెడ్ వీడియోలు లైవ్ అయిపోతాయి. ఇక మీరు లైఫ్ లో ఇల్లు మొహం చూడరు. బీ కేర్ఫుల్. రా బావా, మనం బయటికి వెళ్దాం, నీతో మాట్లాడాలి. అమ్మా, తను పిలుస్తుంది, వెళ్ళమంటావా? ఏం చిన్నత్త, వెళ్ళొద్దంటావా? రా పద బావ, పద. వెళ్ళొస్తాను. Put your hands in the sky for the flawless. Put your hands in the sky for the flawless. Put your hands in the sky for the flawless. Put your hands in the sky for the flawless. Put your hands in the sky for the flawless. Put your hands in the sky for the flawless. All the extra massive disaster. అత్తయ్య గారు, సూర్యన్ బయటికి ఎందుకు తీసుకెళ్తుందో చూద్దాం పదండి. పదండి. I'm a monster, they call me the Santa. I'm a monster, they call me the Santa. Santa, 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 Santa. వీళ్ళు మారరు చంద్ర. Santa. కాపాడావు శామ్, లేదంటే నువ్వు లేని నేను ప్రాణం ఉన్నా లేని వాళ్ళ బతికేవాడిని. ఫీల్ అవ్వకు బావా, అలా జరగలేదుగా. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? పద్మతిన్న చెప్పింది బావా. ఓహో, దేవుడు పద్మక్క రూపంలో మనం దూరం కాకుండా రక్షించాడనమాట. నీ నమ్మకమే మనకు శ్రీరామ రక్ష అవ్వాలి. ఈ తాళి నీ మెళ్ళో నేను కట్టే రోజు ఎప్పుడొస్తుందో. ఈ రోజు జరిగేవన్నీ మన జీవితానికి యూజ్ అయ్యే ఉంటాయి. కోఆపరేట్ చేయి బావా. నువ్వు చెప్పాలా శామ్? మన కోసమే కదా, చేస్తాను. బావా,
ఈ క్షణం నుంచి నువ్వు నేను చెప్పినవన్నీ చెయ్యాలి. ఆ, చెయ్యకపోతే నన్ను జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తున్నావు కదా. చెయ్యనని ఎలా చెప్తాను శామ్? చెప్పు, ఇప్పుడేం చేయాలి? ముందు పట్టుకో. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి శామ్? ముందుగా తులసమ్మకి నాతో పాటు ప్రదక్షిణాలు చేయి. ప్రదక్షిణలా? అమ్మకి ప్రదక్షిణాలు చేస్తే మాంగళ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉండడానికి తులసమ్మ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మన కాపురం చిరకాలం బాగుండేలా చేస్తుంది. అవునా? అలాగే. ఆ తర్వాత? ముందు ప్రదక్షిణాలు చేద్దాం రా. ఆ. ప్రదక్షిణాలు అయిపోయాయి బావా. అవునా? తర్వాత ఏం చేయాలి సార్? నన్ను హార్ట్ఫుల్ గా ఆశీర్వదించాలి. అలాగే. ఓ 2-3 పిల్లల్ని కని నాతో హ్యాపీగా ఉండు. అన్నయ్య, ఫ్రెండ్ అలాగే ఉండండి, ఇంకో ఫోటో తీస్తాను. దీన్ని ఫ్రేమ్ కట్టించి బెడ్రూమ్లో పెట్టుకోండి. ఓకే. అయిందిరా? అయిందన్నయ్య. చూసావా సామాన్య, నా కొడుకుతో జీవితాంతం ఉంటానని ఎలా చెప్తుందో. వినబడిందిలేండి. ముందు చూపిస్తున్న తాళిని చూడండి. అది పెట్టిన కంగారులో గమనించలేదు. అదే కట్టుకొని ఉంటుందా? ఏమో నాకేం తెలుసు. అడిగి గొడవ పడదాం పదండి. గొడవ ఇప్పుడేగా అదంతా భయపెట్టింది. భయపెడితే ఆగుతామా? ఆగితే మీరు జయంతి నేను సామాన్య అవుతామా? రండి. నెక్స్ట్ ఏంటి సార్? సమంతాని ఇంట్లోంచి బయటికి గెంటేయడం. ఏంటి వాయిస్ లేస్తుంది? నా వాయిస్ నాపడం నీ తరం కాదు. నాతో పెట్టుకుంటే ఆనవా లేకుండా పోతావు. ఏం చేస్తావు? నేను నిన్ను ముట్టుకోను. మహిళా మండలికి ఒక ఫోన్ కొట్టానంటే నిన్ను ముట్టుకోవడానికి కూడా భయపడే విధంగా కొట్టి వెళ్ళిపోతారు. ఎందుకు కొడతారు? నన్ను గెంటుతా అంటే ఊరుకుంటారా? ఇదిగో నీ మనస్సాక్షికి తెలుసు నీకు సూర్యతో పెళ్లి కాలేదని. పెళ్ళవ్వకపోతే ఈ తాళెలా ఉంటుంది? తాళి సూర్య ఎప్పుడు కట్టాడు? నువ్వే కట్టుకుని ఉంటావు. నన్ను కట్టుకున్నవాడు ఇక్కడే ఉన్నాడు కదా, ఆయన్ని అడిగితే ఎవరు కట్టారో చెప్తారు. చెప్పు సూర్య, నిజం చెప్పు. కట్టలేదని నిజం చెప్పు. నిజం చెప్పాలంటే నేనే కట్టాను.
రే సూర్య, నేనే కట్టానమ్మా, నిజం. విన్నారు కదా, నా మొగుడు కట్టిన తాళి ఇదే. ఇప్పుడు నమ్ముతారా మాకు పెళ్ళయిందని? హ, నమ్ముతారులే, నమ్మకుండా ఎలా ఉంటారు? కట్టిన నా భర్తే చెప్తుంటే. సో ఇక పిచ్చి వేషాలు వేయకుండా గమ్మునుండండి. చిన్నత్త, ఇంకో విషయం. అఫీషియల్ గా ఈ రోజే మాకు పెళ్ళైందని మా పెళ్లి రోజు మీకు తెలిసింది కాబట్టి పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలు ఈ రోజే చేస్తున్నాను. సాంప్రదాయం ప్రకారం ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతంతో స్టార్ట్ చేస్తాను. దండం పెట్టుకుని ప్రసాదం తినండి, మంచి బుద్ధి వస్తుంది. ఆగ్రా, ఏంటమ్మా? నిజంగా తాళి నువ్వే కట్టావా? నేనే కట్టానమ్మా. నిన్ను గదిలో ఉంచి తాళం వేశారు కదరా, ఎప్పుడు కట్టావు? అది రాత్రి కట్టింది కాదమ్మా, వారం క్రితమే కట్టించుకుంది. వారం క్రితమా? అవునమ్మా. అప్పటికి నేనన్నాను, మా అమ్మ అంగీకారంతోనే మన పెళ్లి జరగాలని చెప్పాను. ఇక నా వైఫ్ చేతిలో నా లైఫ్ కీలు బొమ్మైనట్టే. అది కీ ఇచ్చినట్టు ఆడాల్సిందే, లేదంటే చెప్పుకోడేనమ్మా, చెప్పుకోడే. నానా, అయ్యో సూర్య, అయిపోయింది, అంతా అయిపోయింది. నా కోరిక కొండెక్కిపోయింది. ఇక నేను ఉండను. అమ్మ అమ్మ, సామాన్య ఆగమ్మా. ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నాను ఆంటీ, వెళ్ళిపోతున్నాను. నా మాట వినను ఆంటీ, మీ మాటే కాదు, ఎవరి మాట విన్ను. ఇంకా విని ఉండి ఏం చేయను? అసలు నాకు ఇక్కడ ఏం మిగిలిందని? నా సూర్య నా కానప్పుడు, దానికే సొంతమైనప్పుడు అసలు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? నేను వెళ్ళిపోతాను ఆంటీ, వెళ్ళిపోతాను, చేస్తాను నేను. సరే అమ్మా, వెళ్ళు. వెళ్ళు సామాన్య, వెళ్ళు. మన డ్రైవర్కి చెప్పనా, లేదా క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుంటావా? అత్తయ్య గారు, చెప్పమ్మా. వెళ్ళేది మీ ఇంటికేనా అమెరికానా? చెప్పు, ఫ్లైట్ టికెట్ ఏదైనా బుక్ చేస్తాను. అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేనేనమ్మా. నీకు అనుమానమేమీ అక్కర్లేదు. ఎక్కడికి పోతావో, ఎక్కడ చేస్తావో నీ ఇష్టం. మీరు ఇలా మారిపోతారు అనుకోలేదు. నువ్వనుకున్నది నేను వద్దని చెప్పలేనుగా సామాన్య. గుర్రాన్ని చెరువు వరకే తేగలం, బలవంతంగా నీళ్లు తాగించలేంగా. పొలానికి ఎరువే వెయ్యగలం, తినిపించలేం కదా. చిన్నపిల్లనైతే బుజ్జగిస్తాం, పెద్దదానివి ఎంతకాలం లాలిస్తాను? అర్థం చేసుకోకుండా విసుగు తెప్పి చెట్టు చేసుకుంటే ఇంక చేసేదేముంది? నువ్వు నుయ్యి చూసుకో, నేను గొయ్యి చూసుకుంటాను, అంతే. అత్తయ్య గారు, సారీ. ఇదిగో, ఈసారి ఇంకెప్పుడు వెళ్ళిపోతాను, చేస్తాను అని మాత్రం అనకు.
కావాలని ఎందుకంటాను అత్తయ్య గారు? అంతా అయిపోయింది కాబట్టి అంటున్నాను. అయిపోయింది అనుకుంటే అయిపోయినట్టే, కాలేదు అనుకుంటే కానట్టే. అసలు ఏం చెప్తున్నారు అత్తయ్య గారు? సామాన్య, పెద్దగా సపోర్ట్ లేని శామే అంత చేస్తున్నప్పుడు పెద్దవాళ్ల సపోర్ట్ ఉన్న నువ్వు ఇంకెంత చేయొచ్చో ఆలోచించు. నేను ఇప్పుడు ఏం చేయగలను? కట్టలేదనుకున్న తాళి కట్టేసిన తర్వాత అది మన దృష్టిలో తాడే, తాళి కాదు. అది వాడు నచ్చి కట్టింది కాదు, భయంతో కట్టింది. వాడిని బెదిరించి కట్టించుకుంది. అయినా కూడా సామాన్య, నేను నీ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు దాని గురించి ఆలోచించుకో. చచ్చా, నేను దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను? నేను చెప్తుంది అదే, నీ గురించి ఆలోచించు. నీలో సన్నగిల్లుతున్న ధైర్యాన్ని, దమ్ముని తిరిగి తెచ్చుకో. శామ్ తెగింపుని తెగ్గొట్టేలా ఉండు. నీలా నువ్వు మళ్ళీ అవ్వు. నా కొడుక్కి భార్యవవ్వు. అవుతానత్తయ్య గారు. ఇప్పుడే వెళ్ళి దానికి నేనేంటో చూపిస్తాను. మరదే కంగారంటే. మళ్ళీ ఏంటి? తొందరపడి చేసేవి తొందరగానే పోతాయి, ఆలోచించి చేసేవి చిరకాలం ఉంటాయి. కాబట్టి ఆలోచించి తర్వాత సరే, ఇప్పుడేం చేయమంటారు? ఏం చేయొద్దు. అదేం చేస్తుందో, ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఎక్కడో అక్కడ దొరుకుతుంది. అప్పుడు మన విశ్వరూపం చూపిద్దాం. అప్పటి వరకు మనల్ని అది పిచ్చోళ్ళని చేసి ఆడుకున్నా పర్లేదా? భరిద్దామమ్మా, సాధిద్దాం. చివరికి గెలిచేది మనమే. చిన్నత్తా, చిన్నత్తా, పిలుస్తుంది. పద చూద్దాం. ఛ! శ్రీనివాస్ అన్నయ్య, చిన్నత్తా, తొందరగా రండి. చిన్నత్తా, సిస్టర్ వచ్చేసాం. ఏంటి విషయం? దేనికి పిలిచావు? చెప్తా. తొందరగా చెప్పు, మాకు చాలా పనులున్నాయి. 4 ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నారు కదా, మీకు చాలా పనులుంటాయి. హే సమంత! ఏంటి అరుస్తున్నావు? ఏంటి? అమ్మ సామాన్య, ఏంటో చెప్పు. అది చెప్పు శామ్, ఎందుకు పిలిచావు మమ్మల్ని? ఎందుకంటే తులసమ్మ దగ్గర ఆశీర్వాదం వరకే అయింది. ఇప్పుడు అందరి దేవుళ్ళందరి ముందు, మీ ముందు దండలు మార్చుకుందామని. దండలా? దండలే. దిస్ ఇస్ టూ మచ్ సమంత. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళైన దంపతులు దండలు మార్చుకోవడం తప్ప? దిస్ ఇస్ టూ మచ్ అంటున్నావు. ఏం బావా, టూ మచ్చా? నువ్వు కాదంటే కాదు, అవునంటే అవును. కాదనే ఆ విషయం అక్కడ చెప్పు. చెప్తుంది కదా సామాన్య. కాదంట, విను. గొడవ పడి రచ్చ చేయకు. సూర్య, సరే సరే అంటుందిగా, అవేవో వేసుకోండి. మీ చేతులతో మీరే ఇవ్వండి. మేము మా దగ్గర దండలు ఎక్కడున్నాయి? నేనిప్పిస్తాగా. అన్నయ్య, ఇద్దరికి చెరో దండివ్వు. ఆ. మంచిగా దండం పెట్టుకుని ఇస్తారు. అలాగే సిస్టర్. అలాగేనా? ఇవ్వండి అన్నయ్య. అలాగే చెల్లమ్మా, కర్మ. తీసుకోండమ్మా. తీసుకోండి. నేను ఇచ్చేయలేను, నా వల్ల కాదు. ఎందుకు కాదు? నీ వల్ల కాకపోవడానికి నీ నెత్తి మీద టన్నుల బరువు పెట్టానా? ఇది నీకు దండే, నాకు గుదిబండలా ఉంది. గుండె తరుక్కుపోతుంది. బావా,
నాకు కోపం వస్తుంది. అది చూపించకూడదు అనుకుంటే చెప్పు. సామాన్య కోపం వస్తుందంట చూసుకో.